డే 1కి 1 డేకి చాలా తేడా ఉంది. సో నేనేం చెప్తా అంటే 1 డే అని పెట్టుకోకుండా డే 1 పెట్టుకున్నారు అనుకో. డే 1 అని పెట్టుకున్నప్పుడు డే 1 నుంచి స్టార్ట్ చేస్తారు కాబట్టి మీ ప్రోగ్రెస్ స్టార్ట్ అయిపోతుంది. అదే 1 డే అని పెట్టుకుంటే 1 డే ఎప్పుడు రాదు. ఆ 1 డే ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు. సో ఆ 1 డే మీకు రాదు, మీరు చచ్చిపోయేదాకా కూడా ఆ 1 డే రాదు మీకు. సో డే 1 అని చెప్పి స్టార్ట్ చేయండి. ఇప్పుడే మీరు మీ వర్క్ స్టార్ట్ అయిపోతుంది, మీ ప్రోగ్రెస్ స్టార్ట్ అయిపోతుంది. వర్కౌట్ స్టార్ట్ చేసినా లేదంటే ఏది స్టార్ట్ చేసినా సరే అది చేయండి. ఈ రోజు స్టార్ట్ చేయండి. మీరు దాన్ని వాయిదాలు వేసుకుంటూ వెళ్ళిపోతారు అనుకో, అది ఇప్పటికీ కాదు, మీరు దాన్ని చేయలేరు కూడా. అసలు మీ కళల పట్ల మీరు నిజాయితీగా ఉన్నారా చెప్పండి? మీ డ్రీమ్స్ పట్ల మీరు నిజాయితీగా ఉన్నారా? ఉంటే 1 డే అని వాయిదాలు వేయరు. నిజమైన కళ ఇప్పుడు మనకి సరిగ్గా నిద్ర కూడా పోనీయది. మీరు మీ కళకి నిజాయితీగా ఉన్నారా? ఒకవేళ మీరు నిజాయితీగా మీ కళకి మీరు నిజాయితీగా ఉంటే మీరు రాత్రి నిద్ర కూడా పోరు. ఇప్పుడు చేయాలా, ఇప్పుడు స్టార్ట్ చేయాలన్న ఇది ఎగ్జైట్మెంట్తో డే 1 చేయకుండా 1 డే అని వాయిదాలు వేసుకుంటూ వెళ్ళిపోతారు కదా. బట్ ఏంటంటే మీకు మీ కళ పట్ల మీరు నిజాయితీగా లేరు అనమాట. అంతే. మీ కళ పట్ల మీరు నిజాయితీగా ఉంటే మీ కళ పట్ల, మీ డ్రీమ్స్ పట్ల మీరు 1 డే అని చెప్పేసి ఈ రోజే స్టార్ట్ చేస్తారు. ఇది మోటివేషన్ లాంటిది కాదు నేను చెప్పేది, ఇది ఒక కామన్ సెన్స్. గుడ్ లక్ గైస్.